ఇంట్లో అనలేదా? ఇది మా ఇల్లు కాదు. మరి ఇక్కడున్నారే? ఎవరో ఎత్తుకొచ్చి ఇక్కడ పడేసేది. 2 రోజులైంది. ఆకలి వస్తుంది. నాకు పర్వాలేదు, ఇదే తట్టుకోలేక ఏడుస్తుంది. ఇడ్లీ తింటారా? ఓ ఇది మా అమ్మకి చేసి పోలీసులు తీసుకొస్తాను. మీరే భయపడకండి, మిమ్మల్ని విడిపిస్తాను. నిజంగా వస్తావా? ఓ ఒట్టు ఒట్టు. అమ్మా ఇడ్లీలు. ఎక్కడో బాబు? ముందు తినమ్మా. ఎక్కడో చెప్పరా? ఎవరినన్నా పనవడదా అని వెళ్ళాను. అక్కడ ఒక ఆయన బస్సు ఎక్కుతుంటే బస్సు కింద పడింది. అని నేను చూశాను. ఆయనకి ఇద్దామనుకుంటే బస్సు వెళ్ళిపోయింది. బస్సు వెనకాల పరిగెత్తాను. ఆయన దిగేదాకా పరిగెత్తాను. ఆయన దిగిన తర్వాత పరిగెచ్చేశాను. ఇస్తే ఆయన డబ్బులంతా చూసుకుని నాకు 20 రూపాయలు ఇచ్చాడు. అప్పుడు నేను 4 గిడ్డలు తిని నీకు తెచ్చాను. ఇంకో చిల్లరా బియ్యం కొని అన్నం వండు. నువ్వెక్కడికి రా? ఏంట్రా తలుపులు తెరిచే ఉన్నాయే? ఇక్కడే ఉండాలండి. ఏంట్రా పిచ్చుకులు అలా తిరుగుతున్నావు? ఇక్కడే చూశానండి. ఇవిగో ఆకులు. మనం పారిపోదాం. ముందు నువ్వు వెళ్ళు, వెనకాల నేను వస్తా. పారిపోతున్నారా? పోలీస్ ఇన్స్పెక్టర్ రా, ఒక్కలో తోసేస్తాడు. ఇంకోటి కదా, దాన్ని ఎదుగుతాం పదా. ఏమిటమ్మా? ఎవరమ్మా ఇవి? మా ఊరు కాదు సార్. ఎవరు? మా విజయనగరం సార్. విజయనగరమా? మరి ఎక్కడికి ఎందుకు వచ్చావమ్మా? ఎవరో దొంగలు ఎత్తుకొచ్చేస్తారు సార్. ఎవరమ్మా? అదిగో. అవేనేనా? అవును సార్, నాకు చాలా భయంగా ఉంది సార్. పర్వాలేదులే అమ్మా, నేను స్టేషన్ తీసుకెళ్ళి ఎంక్వైరీ చేయిస్తాను. మా చెల్లెలు కూడా ఉండాలి సార్. ఎక్కడ? ఏదమ్మా? పాతమన్నాను, ఎటు పాత్రలో తెలియదు సార్. పర్వాలేదులే అమ్మా, నేను స్టేషన్ తీసుకెళ్ళి ఎంక్వైరీ చేయించి నిన్ను మీ చెల్లెల్ని మీ ఊరు పంపిస్తాను. వద్దు సార్, అక్కడ మా పిల్లలు సార్. ఊరికే సంతోష్ సార్. మరి ఏం చేస్తానంటావు? నాతో ఉండిపోతావా? మరి మా చెల్లెలండి? వెతికిస్తాను.